2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎకానమీలో అడిగే అవకాశం ఉంది? టాప్ 5 హిట్స్ అంటే ఎకానమీలో రావడానికి అవకాశం ఉన్నటువంటి 5 ఏరియాస్ ఏంటి? జనరల్గా ఎకానమీలో మనకి ఒక 10 to 14 క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎక్స్క్లూజివ్ ఎకానమీ. అండ్ మోర్ ఓవర్ ఎకానమీ క్వశ్చన్స్ అనేవి 2015 తర్వాత ఎకానమీ అని కాకుండా ఎకనామిక్స్ అనే పర్స్పెక్టివ్లో వెళ్తున్నాయి. అండ్ అది కూడా మ్యాక్రో ఎకనామిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఈ బ్యాంకింగ్, మనీ, ఇన్ఫ్లేషన్, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇలాంటి అంశాల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇండియన్ ఎకానమీ అనే దానికన్నా ఎక్కువగా ఇండియన్ ఎకానమీలో మ్యాక్రో ఎకనామిక్స్ ఎక్కువ. సో ఈ టాప్ 5 హిట్స్ ఏంటి? హిట్స్ అంటే హై ఇంపాక్ట్ థీమ్స్ ఇన్ ఎకానమీ. టాప్ 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, ఇంక్లూజివ్ గ్రోత్ ఒకటి, బాండ్స్ అండ్ స్టాక్ మార్కెట్స్, ట్రేడ్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన అంశాలు. సో ఈ నేపథ్యంలో యూపీఎస్సీ ఎథిక్స్ మాస్టర్ క్లాస్ ఒకటి మేము నిర్వహిస్తున్నాం. June 3rd 2024 మార్నింగ్ 10 o'clockకి మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్లో భాగంగా నేను, తర్వాత శ్రీ అనిల్ స్వరూప్ సార్, ఐఏఎస్, ఫార్మర్ కోల్ సెక్రటరీ, ఈయన ఒక పుస్తకం ఎథిక్స్కి సంబంధించి ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఆ సివిల్ సర్వెంట్ అనేటటువంటి ఒక పుస్తకం కూడా రాశారు. సో దీని ఆధారంగా కొన్ని కేస్ స్టడీస్ చెప్తారు. స్పెషల్ ఫోకస్ విల్ బి ఆన్ ద కేస్ స్టడీస్. యూపీఎస్సీ వాళ్ళు కూడా ఈ కేస్ స్టడీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పికప్ చేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వెన్యూ 2nd floor వికాస్ బుక్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. ఇప్పుడున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు, లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మన హై ఇంపాక్ట్ థీమ్స్లో మొదటిది ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో లైక్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని 2013లో అడిగారు, సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ 2021లో అడిగారు. అండ్ ఏజెన్సీస్ టు రెగ్యులేట్ ద ఇన్ఫ్లేషన్, అంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందా ఈ ఇన్ఫ్లేషన్ని అనేటటువంటి అంశం మీద 2022లో అడిగారు. 2023లో అడిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ది పోస్ట్ పాండమిక్ రీసెంట్ పాస్ట్ మెనీ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్. Statement 2. Central banks generally assume that they have the ability to counteract the rising consumer prices via monetary policy means. So which one of the following is correct in the respect of the above statements? Both statement 1 and 2 are correct, and statement 2 is the correct explanation of statement 1. Statement 1 and 2 are correct. Statement 2 is not the correct explanation for the statement 1. Statement 1 is correct, but statement 2 is incorrect. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇందులో ఆన్సర్ ఏంటి అంటే ఏ, అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఎందుకని ఇండియాలో కూడా ఆర్బీఐ ఇటువంటి చర్యలు చేపట్టింది, అయితే సెంట్రల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ. ఇన్ ద పోస్ట్ పాండమిక్ రీసెంట్ పాస్ట్ మెనీ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ద ఇంట్రెస్ట్ రేట్ హైక్స్, అంటే ఈ వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. తద్వారా ఈ కన్జ్యూమర్ ప్రైసెస్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనమాట, అంటే మానిటరీ పాలసీ ద్వారా. సో స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్, అండ్ 2 ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ది 1. సో ఇలాంటి క్వశ్చన్ 2023లో అడిగారు. సో మరి దీన్ని ఆధారంగా చేసుకుని 2024లో ఎలాంటి క్వశ్చన్స్ దేని మీద టాపిక్స్ రావచ్చు. అండ్ ఆర్బీఐ అంచనాల ప్రకారం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ ఉంది, కాబట్టి ఆ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ గురించి అడగచ్చు. ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి లెక్కలు చూసేటటువంటిది బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, దాని గురించి కూడా క్వశ్చన్ అడగచ్చు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి అడగచ్చు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంటే ఇండియాలో కొంచెం తగ్గుముఖం పడుతుంది, దాని గురించి అడగచ్చు. ఎందుకంటే సప్లై చైన్ కాంట్రాస్ట్ అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. యుద్ధాల వల్ల కావచ్చు, రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల కావచ్చు, ఆర్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కావచ్చు, హౌతీ రెబల్స్ వల్ల కావచ్చు, మొత్తానికి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇండియాలో మాత్రం అది కంట్రోల్లో ఉంది. దీనికి రీజన్స్ ఈ మన గోధుమలు ఎగుమతి చేయడం, షుగర్ ఎగుమతి చేయడం, లేకపోతే నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్, ఇవన్నీ కంట్రోల్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది కొంతవరకు బాగానే ఇండియాలో రెగ్యులేషన్లో ఉంది, దానికి రీజన్స్ అడగచ్చు. జపాన్స్ ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పటిదాకా జపాన్లో డిఫ్లేషన్ పరిస్థితులు నడుస్తుంది. మొదటిసారిగా 70 సంవత్సరాల తర్వాత జపాన్లో 2023-24లో ఫస్ట్ టైం జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అనేవి సెట్ చేసింది అనమాట. దాని నేపథ్యంలో జపాన్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్
అలాగే డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇలాంటి అంశాల మీద కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడగచ్చు. ఇక రెండో టాపిక్ ఏంటి అంటే బ్యాంకింగ్. యూజువల్లీ ద క్వశ్చన్స్ ఆర్ అబౌట్ ది ఆర్బీఐ, అంటే ఆర్బీఐకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అదర్ టాపిక్స్ ఆర్ లైక్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 2021లో అడిగారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 2020లో అడిగారు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 2017లో అడిగారు, పేమెంట్స్ బ్యాంక్ 2016లో అడిగారు. సో 2023 యూపీఎస్సీ క్వశ్చన్ ఏంటి చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఆర్బీఐ ఈస్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద స్టెరిలైజేషన్. దీనికి ఆన్సర్ వచ్చి ఏ, కండక్టింగ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో దీన్ని బేస్ చేసుకుని 2024లో రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఏంటి, పేమెంట్స్ బ్యాంక్ మీద అడగచ్చు. అంటే పేమెంట్స్ బ్యాంక్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, దీనికి ఎందుకనంటే పేటిఎంకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ నేపథ్యంలో, పేటిఎం బ్యాంకింగ్ కార్యకలాపాలని ఆర్బీఐ నిషేధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ దీని మీద క్వశ్చన్ అడగచ్చు. టెక్నాలజీ ఇన్ ద బ్యాంకింగ్, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు కానీ, వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం. దానికి రిలేటెడ్గానే ప్రవాహ్ అనేటటువంటి ఒక పోర్టల్ని ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది. లైక్ దట్ ఈస్ ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్ వాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ అనే ఒక పోర్టల్. సో దానికి సంబంధించి మొత్తం టెక్నాలజీని రెగ్యులేట్ చేసేటటువంటి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఇవన్నీ కాకుండా ట్రెడిషనల్గా అడగాలనుకుంటే ఫండమెంటల్ రోల్ ఆఫ్ ది ఆర్బీఐ, 90 years ఆఫ్ ఆర్బీఐ. 1934లో ఆర్బీఐ యాక్ట్ వచ్చి దాన్ని ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసిన నేపథ్యంలో 2024 నాటికి 90 years అయినటువంటి పరిస్థితుల్లో దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇక థర్డ్ ఏరియా ఇంక్లూజివ్ గ్రోత్, డెవలప్మెంట్, తర్వాత ఈ జీడిపి, ఇటువంటి అంశాలన్నీ. సో దీంట్లో భాగంగా బేసిక్ జీడిపి గురించి క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే ఈ ఎకనామిక్ సర్వేలో జీడిపి క్యాలిక్యులేషన్స్ ఇటువంటివి, తర్వాత పావర్టీ గురించి, యాంటీ పావర్టీ స్కీమ్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, భారతదేశం యొక్క స్టేటస్ ఎలా ఉంది, హ్యాపీనెస్ ఇండెక్స్ అండ్ ఎస్డిజీస్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇటువంటి అంశాలు మీద. సో 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకటి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ program was originally initiated by the State Bank of India by providing microcredit to the financially deprived. And this scheme is not initiated by the State Bank. So State Bank కాకుండా నాబార్డ్ ఇనిషియేట్ చేసింది. సో ఈ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అనే పేరుతోటి మామూలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ అనేది బంగ్లాదేశ్లో 1970sలో బంగ్లా గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అండ్ తర్వాత ఇండియాకి వచ్చేటప్పటికి ఇది నాబార్డ్ ద్వారా, నాబార్డ్ ఆధ్వర్యంలో ఆర్బీఐ సపోర్ట్ తోటి బాగా డెవలప్మెంట్ అయింది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఎస్హెచ్జి ఆల్ మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ లోన్ దట్ అన్ ఇండివిజువల్ మెంబర్ టేక్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో అందరూ అంటే ఏంటంటే ఒక 20 members గ్రూప్ ఉంటే ఒక మెంబర్ కనుక లోన్ తీసుకోవడం జరిగితే మిగతా 19 members ఆ వ్యక్తి మీద ప్రెషర్ తీసుకొచ్చి మొత్తం అంతా గ్రూప్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ లోన్ పే చేసేటటువంటి పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తారు. అండ్ తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మామూలు ప్రైవేట్ బ్యాంక్. ఈ ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్నటువంటి షెడ్యూల్ 2 సంబంధించినటువంటి బ్యాంకులు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని సపోర్ట్ చేయడానికి సంబంధించినటువంటి యాక్టివిటీ చేయాలంటే ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి అనమాట, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటివి. సో హౌ మెనీ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 2 and 3 ఆర్ కరెక్ట్. అంటే ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో ఈ నేపథ్యంలో 2024లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ ఇంక్లూజివ్ గ్రోత్లో భాగంగా పావర్టీ, యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్, ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వివాద్ సే విశ్వాస్ స్కీమ్, ఇది ఎంఎస్ఎంఈని సంబంధించిన పోస్ట్ కోవిడ్-19 డిక్లైన్ నేపథ్యంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్. అలాగే డిక్లైనింగ్ పావర్టీ, ప్రపంచంలో ఇంక్లూడింగ్ ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, తర్వాత ఇండియాలో నీతి ఆయోగ్ కానీ భారతదేశంలో పావర్టీ తగ్గుతుంది. అండ్ ఈవెన్ 2024 ఇంటరిమ్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ ఈ అంశాన్ని ప్రతిపాదించింది. అంటే ఈ డిక్లైనింగ్ పావర్టీ ఇన్ ఇండియా అనే అంశాన్ని. అంటే ఎందుకు తగ్గుతుంది, ఎలాంటి పావర్టీ ఏ విధంగా తగ్గుతుంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది నేపథ్యంలో
ఈ ఓవరాల్గా 25 కోట్ల మందిని ఇండియాలో పావర్టీ నుంచి రక్షించడం జరిగింది. దాని మీద క్వశ్చన్ అడగొచ్చు. అలాగే డిపిడిపి యాక్ట్ గురించి క్వశ్చన్ అడగొచ్చు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే భారత్ రైస్, భారత్ ఆటా 2023లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి భారత్ రైస్, భారత్ ఆటా అనేటటువంటి స్కీమ్స్ గురించి, పిఎం విశ్వకర్మ యోజన, ఈ ఓబీసీల వెల్ఫేర్ స్కీము, అలాగే నేషనల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, సీడ్ సొసైటీ, ఆర్గానిక్ సొసైటీ, ఎక్స్పోర్ట్ సొసైటీ మూడింటిని 2023లో ఎస్టాబ్లిష్ చేశారు, వాటి గురించి. అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ స్కీమ్ గురించి అడగొచ్చు. తర్వాత ఫోర్త్ ఏరియా ఏంటి? బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్, ఈ స్టాక్ ఎక్స్చేంజ్, ఇటువంటి వాటికి అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ అనే అంశం మీద 2022లో క్వశ్చన్ అడిగారు. అలాగే కన్వర్టబుల్ బాండ్స్ గురించి అదే సంవత్సరంలో అడిగారు. గవర్నమెంట్ బాండ్స్ 2021లో అడిగారు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2016లో అడిగారు. మసాలా బాండ్ అనే కాన్సెప్ట్ గురించి 2016లో అదే సంవత్సరంలో అడగడం జరిగింది. సో 2023లో కూడా బాండ్స్ అండ్ మార్కెట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. Consider the following markets: government bond market, call money market, treasury bill market, stock market. How many of the above are included in the capital market? సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2, అంటే 1 and 4 అనమాట. గవర్నమెంట్ బాండ్ మార్కెట్ ఒకటి, స్టాక్ మార్కెట్ ఒకటి. సో ఈ అంశాల నేపథ్యంలో 2024లో ఈ వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం దీని మీద ఉంది. ఇది ఒకటి లోన్ యాప్స్ మీద అడగవచ్చు. అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇన్వాలిడ్ అని ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అడ్వాంటేజెస్ ఏంటని అడగచ్చు. ఆర్ ఎవరు ఇచ్చేవాళ్ళు దీన్ని అనేటటువంటి క్వశ్చన్ అడగచ్చు. ఆర్ ది ఎస్బీఐ ఇచ్చిందా, ఆర్బీఐ ఇచ్చిందా అనేటటువంటి పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడగచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, షార్ప్ ప్రైజ్ ఇన్ ది బాండ్ ఈల్డ్. ఈ మధ్యకాలంలో ఈ ఈ స్టాక్ మార్కెట్స్ గణనీయంగా పర్ఫార్మెన్స్ వస్తుంది. ఆ నేపథ్యంలో దాని మీద క్వశ్చన్ అడగచ్చు, దానికి రీజన్స్ అడగచ్చు. స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్, సుప్రీంకోర్టు ఆర్డర్. అంటే ఈ స్టాక్ మార్కెట్ని ఎవరు కొలాప్స్ కాకుండా రెగ్యులేట్ చేయాలి. ఓన్లీ సెబీ రెగ్యులేట్ చేస్తుందా, ఇంకెవరైనా చేస్తారా? సుప్రీంకోర్టు దీనికి సంబంధించి 2023-24లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్ మీద క్వశ్చన్ అడగచ్చు. ఇక ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇటువంటి అంశాలు. 2021లో ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఈ 2020లో ట్రిమ్స్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది, ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ తర్వాత 2020లోనే ఇండియా నైబర్హుడ్ ట్రేడ్, అంటే ఇండియాకి శ్రీలంకకి, ఇండియాకి బంగ్లాదేశ్కి, ఇండియాకి నేపాల్కి మధ్య జరుగుతున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన అంశాల గురించి అడిగారు. అండ్ ఇంపోర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ కమాడిటీస్ అనే అంశం మీద 2019లో అడిగారు. సో 2023లో కూడా దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఏంటి అంటే స్టేట్మెంట్ 1 and 2 అని చెప్పి, అంటే ఇది యాక్చువల్గా గతంలో అజర్షన్ అండ్ రీజనింగ్ అనే పద్ధతిలో క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు దీన్ని స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అని మార్చారు. ఇండియా అకౌంట్స్ ఫర్ 3.2% ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెనీ local companies and some foreign companies operating in India have taken advantage of India's production linked incentive scheme. సో ఈ రెండు స్టేట్మెంట్లో స్టేట్మెంట్ 1 స్ట్రైట్ అవే రాంగ్. ఎందుకంటే 2023 ఎకనామిక్ సర్వే ప్రకారం ఇండియా అకౌంట్స్ ఫర్ 1.8% ఆఫ్ ది గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ది గూడ్స్. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, ఇన్కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ డి. సో దీన్ని బట్టి 2024లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు కెనడాతో ఈ లెంటిల్ ఇంపోర్ట్ గురించి, కెనడాతో జరిగినటువంటి వివాదం నేపథ్యంలో ఇంపోర్ట్ ఆఫ్ రెడ్ లెంటిల్ అండ్ అదర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిట్వీన్ కెనడా అండ్ ఇండియా, ఇండియా కెనడాకి మధ్య జరుగుతున్నటువంటి వ్యాపారం గురించి క్వశ్చన్ అడగచ్చు. ఎక్స్పోర్ట్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్, వీట్ అండ్ షుగర్ హ్యావ్ బీన్ ప్రొహిబిటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023లో కొత్తగా ఫారెన్ ట్రేడ్ పాలసీ. అండ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ చైనా అండ్ యుఎస్ఏ, ఈ వీటి గురించి. అంటే ఇప్పుడు చైనా యాజ్ అ ట్రేడింగ్ పార్ట్నర్ హ్యాస్ క్రాస్డ్ అమెరికా రీసెంట్లీ. సో వీళ్ళ గురించి క్వశ్చన్స్ అడగచ్చు. ట్రేడ్ డెఫిసిట్ గురించి, అంటే ఈ భారత్ ఇండియాకి టాప్ 10 దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఈ అంశాల నేపథ్యంలో ఎకానమీ మీద ఒక 10-14 క్వశ్చన్స్, 10 to 14 క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఇండియన్ పర్స్పెక్టివ్లో మ్యాక్రో ఎకనామిక్ ఓరియంటేషన్లో కాన్సెప్చువల్ డైమెన్షన్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.